Hi students, this is K. Srilakshmi, CRT Social Studies, KGBV Narsipatnam, Vishaka districts. Students, today we are going to learn 7th class 3rd chapter, that is learning through maps. Students, we know that is in this year we got new textbook and new syllabus for 7th class. You already know about maps in your previous classes, right? And also in 6th class, you learned that the map making by drawing sketch map. Do you remember? In your 6th class, all are you drawn sketch map of your school or class and house, etc. Okay, you have learned that how to make maps from your school to your house, from your house to market, etc. So you know that you can make maps from one location to another location, right? Okay, అసలు మ్యాప్స్ అంటే ఏంటి? మ్యాప్స్ అంటే ఏంటి? మ్యాప్స్ అంటే అసలు అవి ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది ఈ లెసన్లో చూద్దాం. మనం ఏదైనా ఒక కాంటినెంట్ని కానీ, కంట్రీస్ని కానీ, స్టేట్స్ని కానీ, సిటీస్ని కానీ, మౌంటైన్స్ని కానీ, రివర్స్ని కానీ, డెజర్ట్స్ని కానీ ఏమైనా మనం చదువుకుంటూ వచ్చాము అంటే వెంటనే మనం ఏం చేయాలి అంటే ఒక అవుట్లైన్ మ్యాప్ తీసుకుని ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. అంటే ఏ పని చేసినా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం అంటే సాధన చేయడం వల్ల అది ఎప్పటికీ కూడా మనం మర్చిపోం. అందుకనే ప్రాక్టీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. హియర్ వాట్ ఈజ్ మ్యాప్? వాట్ ఈజ్ మ్యాప్? Map is a representation of Earth's surface or a part of the Earth's surface in a flat surface. అంటే ఎర్త్ సర్ఫేస్ని, భూమి ఉపరితలాన్ని లేదంటే భూమి ఉపరితలం యొక్క ఏదైనా ఒక భాగాన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్లో రిప్రజెంట్ చేస్తే, చూపిస్తే దాన్ని మనం ఏమని అంటామమ్మా? మ్యాప్ అని అంటాం. మ్యాప్ అని చెప్పి అంటాం. Map is a drawing of a particular area such as city, a country or a continent showing its main features. Main features. Earth main features. అంటే ఇక్కడ ఫీచర్స్ లక్షణాలు ఏమిటి? లక్షణాలు ఏమిటి అంటే ఎర్త్ ఫిజికల్ ఫీచర్స్ ఏమిటి అంటే మౌంటైన్, రివర్స్, హిల్స్, సీస్, వ్యాలీస్, ప్లెయిన్స్, డెజర్ట్స్, ప్లాట్యూస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాని కానీ, సిటీని కానీ, దేశాన్ని కానీ, ఒక ఖండాన్ని కానీ అంటే సి చిల్డ్రన్, యు నో ద కాంటినెంట్స్. హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్? ఎస్, 7 కాంటినెంట్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద 7 కాంటినెంట్స్? ఎస్, ఏషియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, South America and Antarctica. How many continents are there? 7 continents are there. Asia, Europe, Australia, Africa, North America, South America and Antarctica. Very good children. Good response. Okay. అయితే ఇక్కడ మనం ఫిజికల్ ఫీచర్స్ అనేటువంటి గురించి చెప్పుకుంటున్నాం. అంటే అందులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ని డ్రా చేస్తే
ఒక పేపర్ పైన కానీ, లేదైనా ఒక షీట్ పైన కానీ, లేదంటే ఏదైనా ఒక సర్ఫేస్ పైన కానీ డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటామా, మ్యాప్ అని చెప్పేసి అంటాం. మ్యాప్ అని అంటాం. డ్రాయింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే భూమి ఉపరితలాన్ని మనం డ్రా చేస్తాము. అంటే మనం దాంట్లో ఏం చూపిస్తున్నాం, షోయింగ్ ద షేప్. ఆ షేప్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఆకారం అనేటువంటి ఎలా ఉంటుంది, దాని పొజిషన్ అనేటువంటిది ఎక్కడుంది, అంటే భూమిపైన ఉన్న ఖండాలు వాటి షేప్ ఎలా ఉంటుంది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ లొకేషన్ ఏమిటి, అలాగే అక్కడ ఖండాల్లో ఏ కంట్రీస్ అనేటువంటివి ఉన్నాయి, ఏ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తున్నాయి, ఆ ఖండాలకి లేకపోతే కాంటినెంట్స్కి కంట్రీస్కి బౌండరీస్ అనేటువంటి ఏంటి, వాట్ న్యాచురల్ ఫీచర్స్ ఏమిటి. న్యాచురల్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్, వ్యాలీస్, హిల్స్, ప్లాట్యూస్, రోడ్స్, ట్రైన్స్, రూట్స్, బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటివి, ఇవన్నీ కూడా మ్యాప్లో మనం డ్రా చేసి చూపిస్తారు. అవునా కదా? అయితే ఇక్కడ మనకి ఏంటంటే అలా డ్రా చేయడానికి మనం కన్వెన్షనల్ సింబల్స్ అనేటువంటివి కూడా యూజ్ చేస్తాము. అంతేకాకుండా డైరెక్షన్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము. డిఫరెంట్ కలర్స్ అనేటువంటివి కూడా యూజ్ చేస్తాం. అయితే ఎర్త్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నింటినీ అవి ఎంత సైజులో ఉన్నాయో అదే సైజు మ్యాప్లో డ్రా చేయగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మౌంటైన్ తీసుకుందాం. అది ఎక్కడ ఉంది అంటే మ్యాప్లో అది ఎక్కడ ఉందో మనం చూపిస్తాం. దాన్ని సింబల్ ఉపయోగించి మ్యాప్లో మౌంటైన్ అనేటువంటిది ఎక్కడ ఉందో చూపిస్తాం. కానీ అంత పెద్ద మౌంటైన్ని మనం మ్యాప్లో డ్రా చేయగలమా? చేయలేం కదా, చేయలేం. అది పాసిబుల్ అయితే అవుతుందా? పాసిబుల్ కాదు. ఇప్పుడు మన కంట్రీని తీసుకుందాం. మన కంట్రీని తీసుకున్నాం. మన ఇండియా కంట్రీలోని మౌంటైనస్ ఎక్కడున్నాయి, అందులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి, స్టేట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం చూపిస్తాం. అంటే ఎంత పెద్ద పేపరు అంటే ఇప్పుడు ఏదైనా ఒక మౌంటైన్ చూపించాలన్నా లేకపోతే ఇంకేమైనా చూపించాలన్నా సరే మనకి ఎంత పెద్ద పేపరు, ఎంత షీటు పెద్ద పేపర్ కావాలి అంటే అది రిప్రజెంట్ చేయాలి అంటే చాలా పెద్ద షీట్ అనేటువంటిది కానీ పేపర్ అనేటువంటిది కానీ కావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ దట్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పాసిబుల్ అనేటువంటిది అవ్వదు. కాబట్టి ఎంత ట్రూ సైజులో ఉన్నా అంటే అది ఎంత కరెక్ట్ సైజులో ఉన్నా, ఎంత పెద్ద సైజులో ఉన్నా మనం పేపర్ అనేటువంటిది మనం పేపర్ యూజ్ చేసినా, షీట్ యూజ్ చేసినా అది ఏ సర్ఫేస్ మీద డ్రా చేస్తామో అందుకు వీలుగా దాన్ని ఏం చేస్తామంటే ఒకవేళ మనం పేపర్ తీసుకున్నా, షీట్ తీసుకున్నా, ఒక సర్ఫేస్ మీద డ్రా చేస్తున్నాము, దానికి వీలుగా సైజ్ అనేటువంటిది రెడ్యూస్ చేసుకుని ఆ రెడ్యూస్డ్ సైజు తగ్గించుకుని మనం ఏం చేస్తాము, మ్యాప్లో రిప్రజెంట్ చేసి చూపిస్తాం. ఓకే, మ్యాప్లోని రిప్రజెంట్ చేసి చూపిస్తాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మ్యాప్. అయితే ఇక్కడ మనం మరి ఈ మ్యాప్స్ అనేటువంటివి ఎందుకు, అసలు మ్యాప్స్ వల్ల ఉపయోగం అనేటువంటిది ఏముంది, మ్యాప్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే మ్యాప్స్ అనేటువంటివి మనకి వివిధ ప్రదేశాల గురించి మనకి ఎన్నో విషయాలను తెలియచేస్తుంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి, వెదర్ దే ఆర్ అంటే ఆన్ ద సీ ఆర్ ఆన్ ద మౌంటైన్ ఆర్ ఆన్ ద డెజర్ట్, అవి సముద్రం పైన ఉన్నాయా, మౌంటైన్ పర్వతం పైన ఉన్నాయా, లేదంటే ఎడారిలో ఉన్నాయా అనేది చూపిస్తుంది. అంటే ఒక ప్రదేశాలను కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏదైనా సరే అవి ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి క్లైమేటికల్ కండిషన్స్, హౌ హాట్ ఇట్ ఈస్, హౌ కోల్డ్ ఇట్ ఈస్, హౌ రెయినీ దే ఆర్, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, లేకపోతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందా అనేటువంటి విషయాలు ఒక మ్యాప్ అనేటువంటిది మనకి తెలియచేస్తుంది. అంటే
ఆ ప్రదేశం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అనే కాకుండా అక్కడ అన్ని విషయాల్ని మనకు తెలుస్తుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ గ్రో దేర్, అదే విషయం. అంటే ఎలాంటి చెట్లు వృక్షాలు పెరుగుతాయి, ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఎలాంటి వృక్షాలు అనేటువంటివి పెరుగుతాయి, వాటికి ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంది, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ లివ్ దేర్, ఎలాంటి ప్రజలు నివసిస్తున్నారు, ద లాంగ్వేజ్ దే స్పీక్, ఏ భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ కల్చర్ ఏమిటి, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఎలా సెటిల్ అయ్యారు, ఇలా చాలా 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 విషయాలు మ్యాప్ల వల్ల తెలుస్తాయి. యూ కెన్ నో మెనీ డీటెయిల్స్ అబౌట్ ఏ ప్లేస్ ఫ్రమ్ మ్యాప్స్. అంటే చాలా విషయాలు మనకి మ్యాప్స్ వల్ల తెలియచేస్తాయి. అయితే ఇక్కడ మ్యాప్స్లో చాలా చాలా విషయాలు తెలియచేస్తున్నప్పుడు ఇవి అన్ని విషయాలు కూడా ఒకే మ్యాప్లోని తెలియచేయడం అనేటువంటిది మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిజికల్ మ్యాప్ అంటే ఫిజికల్ ఫీచర్స్ గురించి తెలుస్తుంది. ఫిజికల్ ఫీచర్స్ నథింగ్ బట్ ల్యాండ్ ఫార్మ్స్. నౌ in this session we discuss about in this session different types of maps. The lesson name is the 7th class 3rd chapter. Lesson name is learning through maps. Children, see the picture given on the screen, the mind map of learning through maps. This chart presents overview of the chapter. Learning through maps divides into two parts. One is index of a map. Second one is types of maps. One is index of a map. Second one is types of maps. In index of a map, it explains us about the elements of map. They are title, scale, symbols, colors, latitudes, longitudes, patterns, legends. Second one is types of maps. In types of maps, we will learn about political maps, physical maps, thematic maps, and last one, historical map. Previous class we learnt index of a map and political map. Now I am going to discuss about physical map. The physical map. The map that shows the information about the physical features of a place like mountain ranges, hills, plateaus, plains, rivers, deserts, lakes, highlands, etc. is called physical map. Look at the map, children. What do you observe in this India physical map? This map shows us mountain, hill ranges, mountain region, plateau region, plain region, water bodies, etc. Physical features of India. Physical features nothing but landforms. Let's take the physical map of India. Observe the green shade in the map. Remember, these are plains. Parts of North India and coastal regions come under this. The orange shades to brown color shows the elevation of landforms, hilly regions, highlands, plateaus. The violet shows the higher elevations, whereas the white shows the snow-capped mountains in Himalayas. The blue shades in the map shows the water bodies. The river originates in Himalayas. Peninsular plateau can be noticed in the map. Conventional symbols are used to locate rivers, mountain ranges,
పీక్స్, పాండ్స్ ఎక్సెట్రా. అంటే మ్యాప్స్ అనేటువంటివి మనం తీసుకున్నట్లయితే మ్యాప్లో ఫిజికల్ ఫీచర్స్ అనేటువంటివి చూపించడానికి ఇక్కడ రకరకాల కలర్స్ అనేటువంటివి ఉపయోగించడం అనేటువంటిది జరిగినది. ఎందుకని ఈజీగా కలర్స్తో ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కలర్ అనేటువంటిది ఈ ఫిజికల్ ఫీచర్స్లో మ్యాప్లో ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. లైక్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఫిజికల్ మ్యాప్ షోస్. హియర్ mind map is there. See, mind map, physical features of mind map: mountain ranges and peaks, rivers, lakes, plains, plateaus. Okay, children, mountain ranges. In the physical feature of India map, we noticed Himalayas, Aravalli ranges, Vindhya ranges, Satpura ranges, etc. Rivers: Indus, Ganga, Yamuna, Brahmaputra, Narmada, Tapati, Godavari, Krishna, Penna, Kaveri, etc. we see. Lakes: Chilka Lake, Kolleru Lake, Pulkot Lake. Plains: Northern Plains, West Coastal Plains, East Coastal Plains. Plateaus: Malwa Plateau, Chota Nagpur Plateau, Deccan Plateau. I repeat again, mountain ranges. What are the mountain ranges? Himalayas, Aravalli ranges, Vindhya ranges, Satpura ranges. Rivers: Indus, Ganga, Yamuna, Brahmaputra, Narmada, Tapati, Godavari, Krishna, Penna, Kaveri, etc. Lakes: Chilka Lake, Kolleru Lake, Pulkot Lake. Plains: Northern Plains, West Coastal Plains, East Coastal Plains. Plateaus: Deccan Plateau, Chota Nagpur Plateau, Malwa Plateau. These are the physical features of India, right? Yes. Here, children, please observe the boundaries of India. Boundaries of India physical map. What are the boundaries? Yes, northern side Himalayas, southern side Indian Ocean, east side Bay of Bengal, west side Arabian Sea. See children, I repeat again. What are the boundaries of India? Northern side Himalayas, southern side Indian Ocean, east side Bay of Bengal, west side Arabian Sea. These are the boundaries of India. These are the boundaries of India. Here, undoubt. The rivers originate in Western Ghats to flow towards east and join in Bay of Bengal. The rivers originate in Western Ghats to flow towards east and join in Bay of Bengal. The Deccan Plateau is higher in the west and slope gently eastwards. This would imply that most Deccan Plateau rivers flow from west to east. The two main rivers which do not flow into the Bay of Bengal are the Narmada and Tapati. They start in the eastern Ghats and flow into the Arabian Sea. అంటే ఇక్కడ మనకి మన ఇండియా మ్యాప్లో కానీ ఐడెంటిఫై చేసినట్లయితే మనకి రివర్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎక్కడి వైపుకు వస్తున్నాయి. రివర్స్ అన్నీ కూడా అంటే పడమర నుంచి తూర్పు వైపుకి ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎందుకని రివర్స్ అన్నీ కూడా పడమర వైపు నుంచి అంటే వెస్ట్ నుంచి
ఈస్ట్ వైపుకు వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి. అంటే ఎందువల్ల కలుస్తున్నాయి అంటే ఇక్కడ డక్కన్ ప్లాట్యూ అనేటువంటిది పడమర నుంచి తూర్పు వైపుకి వాలి ఉంది కాబట్టి స్లోపుగా ఉండడం వల్ల పడమరం నుంచి నదులన్నీ కూడా తూర్పు వైపుకు వచ్చి బంగాళాఖాతంలో కలవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ ద టూ మెయిన్ రివర్స్, అక్కడ 2 రివర్లు అనేటువంటివి ఉన్నాయి. వాట్ ఆర్ ద 2 మెయిన్ రివర్స్? నర్మదా అండ్ తపతి. నర్మదా అండ్ తపతి, the 2 main rivers which do not flow into the Bay of Bengal or the Narmada and Tapati, they start in the eastern Ghats to flow into the Arabian Sea. ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఈ 2 నదులు కూడా, ఏ 2 నదులు? నర్మదా అండ్ తపతి. నర్మదా అండ్ తపతి ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఫ్లో అయ్యి ఏమవుతూ ఉన్నాయట? వెస్టర్న్ ఘాట్స్ వైపుకి వెళ్ళి అరేబియన్ సీలోని కలవటం అనేటువంటిది జరుగుతుంది. రైట్ చిల్డ్రన్? ఎస్. లెట్స్ డిస్కస్ అబౌట్ కాంటూర్ లైన్స్. The imaginary lines that connect the places of equal heights are known as contour lines. A contour is a line joining the places with equal heights. కాంటూర్ లైన్స్ అంటే ఏంటి? సమానంగా ఉండే ప్రదేశాలను కలుపుతూ వెళ్ళే వాటిని మనం ఏమంటామంటే కాంటూర్ లైన్స్. ఏ కాంటూర్ ఈజ్ ఎ లైన్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్. అంటే సమానంగా ఉండే ప్రదేశాలను కలుపుతూ వెళ్ళే వాటిని మనం ఏమంటామమ్మా? కాంటూర్ లైన్స్. Here the third one, thematic map. Third one is thematic map. Maps that are prepared for social purpose or theme are called thematic map. For example, natural vegetation maps, soil maps, population map, climatic maps, topo sheets can be prepared for describing a particular place with conventional symbols. Thematic maps are helpful to represent like population details and shows mineral resources to show migrations. అంటే ఈ థీమాటిక్ మ్యాప్స్ అనేటువంటివి మనకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అంటే న్యాచురల్ వెజిటేషన్స్ చూపిస్తున్నాయి. అంటే అక్కడ ఏ రకమైన సాయిల్, నేలలు అనేటువంటి ఎలా ఉన్నాయి, పాపులేషన్ అనేటువంటిది ఎలా ఉంది, పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది ఎలా ఉంది, అంతేకాకుండా క్లైమేటికల్ కండిషన్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, వాటి కోసం అంటే కొన్ని ఈ టోపో షీట్స్ అనేటువంటిది పర్టికులర్గా దేనికోసం కొన్ని సింబల్స్ అనేటువంటివి అంటే కన్వెన్షనల్ సింబల్స్ అనేటువంటివి ఉపయోగించి మనకి ఈ థీమాటిక్ మ్యాప్స్ అనేటువంటివి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ మినరల్ రీసోర్సెస్ అనేటువంటి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తుందంటే ఈ థీమాటిక్ మ్యాప్లోని తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. థీమాటిక్ మ్యాప్లోని తెలియజేస్తుంది. టోపోగ్రాఫికల్ మ్యాప్స్. This map shows detailed information of like relief, topography, agricultural lands, soils, rivers, settlements, etc. These are prepared by using the conventional symbols and with detailed information. ఈ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అనేటువంటివి మనకి ఏం చేస్తున్నాయి ఏంటంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే పంట భూములు అనేటువంటి ఎలా ఉన్నాయి, అక్కడ రివర్స్ అనేటువంటి ఏమిటి, నేలలు ఏ రకంగా ఉన్నాయి, సెటిల్మెంట్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ సింబల్స్ అనేటువంటి ఉపయోగించి ఈ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అనేటువంటివి తయారు చేయడం అనేటువంటిది జరిగింది. లాస్ట్ వన్ ఈజ్ హిస్టారికల్ మ్యాప్. Historians use maps as a key reference to study about the region of density, inscriptions, architecture, trade relation and information can be noticed with map reading. The map that shows historical details are known as historical maps. అంటే చరిత్ర దాని గురించి సంబంధించిన విషయాలు అంటే ఇప్పుడు అశోకుడు గురించి తీసుకుందాం. అశోకుడు తన
తను పరిపాలన చేస్తున్నప్పుడు ఎటువంటి శిలాశాసనాలు, ఆయన చేసినవన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్, అశోకుడు ఎలా పరిపాలన చేశాడు, ఇవన్నీ కూడా మనకి ఏ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది అంటే అక్కడ మనకి హిస్టారికల్ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది. అంటే రాజుల యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క ఎటువంటి శిలాశాసనాలు వేశారు, అంటే ఆ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి అనేటువంటి ఏ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది అంటే హిస్టారికల్ మ్యాప్స్. దే ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్స్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రీజియన్, ఇంపార్టెంట్ ప్లేసెస్, ట్రేడ్ రూట్స్. అంటే అక్కడ ఈ మ్యాప్లోని రాజులకు ఉపయోగపడే ఇంపార్టెంట్ ప్రాంతాలు అనేటువంటివి ఏంటి, ట్రేడ్ రూట్స్ అంటే వ్యాపారానికి ఎటువంటి మార్గాలు అనేటువంటి ఉపయోగించారు, సోషో కల్చరల్ రిలేషన్స్ అమాంగ్ ద ప్లేసెస్ ఎక్సెట్రా బిలాంగింగ్ టు పర్టికులర్ పీరియడ్. హిస్టోరియన్స్ యూజ్ మ్యాప్స్ ద కీ రెఫరెన్స్ టు స్టడీ ద రీజియన్ ఆఫ్ డెన్సిటీ. ఇన్స్క్రిప్షన్స్, ఆర్కిటెక్చర్, ట్రేడ్ రిలేషన్స్ ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ కెన్ బి నోటీస్డ్ విత్ ది మ్యాప్ రీడింగ్. ఈ రకంగా మనం ఈ లర్నింగ్ త్రూ మ్యాప్స్ 7th క్లాస్ న్యూస్ చాప్టర్ 3rd లెసన్ లర్నింగ్ త్రూ మ్యాప్స్లోని మనం డిఫరెంట్ మ్యాప్స్ గురించి చదువుకున్నాం. అంటే ఏంటి, 4 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏంటా 4 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేటువంటివి, పొలిటికల్ మ్యాప్స్, ఫిజికల్ మ్యాప్స్, థీమాటిక్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ అన్నిటి గురించి కూడా మనం ఈ లెసన్లోని మనం తెలుసుకున్నాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.